హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఆసుపత్రిలో చేరాక క్యాష్లెస్ ట్రీట్మెంట్కు ముందస్తు అనుమతి రాగానే హమ్మయ్య అని రిలాక్స్ అయిపోతారు. కానీ ఇక్కడే ఇన్సూరెన్స్ కంపెనీలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. ముందస్తు అనుమతి వచ్చినా కూడా డిశ్చార్జ్ అయ్యే టైంలో క్లెయిమ్ రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. IRDAI రూల్స్ ప్రకారం ప్రీ ఆథరైజేషన్ గంటలో ఇవ్వాలి కాబట్టి ఆసుపత్రి పంపిన ప్రాథమిక అంచనాలతో కంపెనీలు టెంపరరీగా ఓకే చెప్తాయి. కానీ అసలైన ట్విస్ట్ డిశ్చార్జ్ అప్పుడే ఉంటుంది. ట్రీట్మెంట్ మధ్యలో మొదట అనుకున్న వ్యాధి కాకుండా వేరే కొత్త జబ్బు బయటపడినా లేదా బీపీ, షుగర్ లాంటి పాత జబ్బులను పాలసీ తీసుకునేటప్పుడు దాచారని కంపెనీ గుర్తిస్తే క్లెయిమ్స్ తిరస్కరిస్తారు. దీంతో IRDAI కొత్త రూల్స్ వల్ల ప్రస్తుతం అప్రూవల్ రేటు 95%కి పెరిగినా చివరి నిమిషంలో రిజెక్ట్ అయ్యే కేసులు కుటుంబాలను రోడ్డున పడేస్తున్నాయి. అందుకే మొదటిసారి డాక్టర్ను కలిసినప్పటి ప్రిస్క్రిప్షన్, ల్యాబ్ రిపోర్ట్స్ అన్నింటినీ జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఇన్సూరెన్స్ కంపెనీ ఏ డాక్యుమెంట్ అడిగినా లేట్ చేయకుండా వెంటనే సబ్మిట్ చేయాలి.